నా నోటి నిండా నిన్ను పొగిడే మాటలను నాకు పెట్టు అని నువ్వు అడగాలి దేవుడు. ప్రభువా, నిన్ను ఎప్పుడు ఘనపరచాలి, నిన్ను మహిమపరిచే ఆ మాటలే నా నోట్లో నిండా పెట్టు, నా నోట్లో నిండా పెట్టు. ఆయన ఎంత ఎగ్జామ్ చేస్తే నా పిల్లల అంతగా నువ్వు నీ నీ బంధకాల నుంచి, నీ ప్రాబ్లమ్స్ ని తప్పించబడతావు. ఆయన స్తుతించాలి, ప్రైజ్ చేయాలి, ఆయన వర్షిప్ చేయాలి, ఆయన హానర్ చేయాలి, ఆయన గొప్ప చేయాలి, ఆయన మహిమను నువ్వు చాటించాలి. ఆయన ఎవరో నువ్వు పొగడాలి ఆయన్ని. ఆయన ఎట్లా ఆయన క్రియేట్ చేశాడు ఆ భూమిని, శూన్యంలో ఏ విధంగా వేలాడదీశాడు, ఆ సృష్టికర్త యొక్క జ్ఞానాన్ని నువ్వు చాటి చెప్పాలి. అప్పుడు ఆయన ఎగ్జాల్ట్ అయిన ప్రతిసారి నిన్ను ముందుకు తీసుకొని వెళ్తాడు. ఆయన ఎగ్జాల్ట్ అయిన ప్రతిసారి నిన్ను బయటికి తీసుకొని వస్తాడు. నా పిల్లారా, ఆయన్ని కంప్లైంట్ చేయొద్దు. ఆయనకి నువ్వు కంప్లైంట్ ఎప్పుడు నువ్వు చేయొద్దు. సనుగుడు గొనుగుడు అనేది అసలు నీ జీవితంలోంచి, అది నీకు ఒకవేళ ఉంటే దాన్ని టోటల్ గా తీసేసుకో. అది నిన్నెప్పుడు కూడా అద్భుతానికి తీసుకొని పోదు. అది నిన్నెప్పుడు కూడా నిన్ను పరిపూర్ణతలోనికి నడిపించదు. దేవుడు ఏదైనా నీ జీవితానికి ఒక దాని వెనక ఒక ప్లాన్ తోటే దేవుడు దాన్ని జరిగిస్తాడు. దాన్ని ప్లాన్ తోటే దేవుడు నీ జీవితంలోనికి ఇస్తాడు. ఆయన తోటి నువ్వు నడిపించబడుటే నీ వంతు. ఆయన తోటి గైడ్ చేయబడుటయే, ఆయన తోటి నువ్వు వెళ్ళుటే, నడుచుటయే అది నీ వంతు. అప్పుడు నీకు రాళ్లలో ఉన్నాను, ముళ్ళ పొదల్లో ఉన్నాను, లోయలో ఉన్నా, దేవుడు నిన్ను ఆ ప్లేస్ లో నీ కోసం దేవుడు అక్కడ బేస్మెంట్ ని తయారు చేస్తాడు. నీ కోసం అక్కడ దేవుడు లైట్ గా మారతాడు. నీ కోసం దేవుడు అక్కడ నిన్ను బయటికి తీసుకుని రావడానికి ఆయన సమూహాన్ని పంపిస్తాడు.